అండ్ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం అయింది. వాళ్ళందరితో మాట్లాడగలిగాం. వాళ్ళతో ట్రైనింగ్ తీసుకోగలిగాం. హెర్బల్ లైఫ్ సొంత ఫుట్బాల్ టీమ్ ఎల్ఏ గెలాక్సీ అని చెప్పి ఐడియా ఉందా? ఇప్పుడు మనకి ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంది, ఐడియా ఉందా? క్రిస్టియానో రొనాల్డో మన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్, హెర్బల్ లైఫ్ బ్రాండ్ అంబాసిడర్. అలానే ఒక టీం ఉంది యుఎస్ లో, చాలా ఫేమస్ టీం అన్నమాట, ఎల్ఏ గెలాక్సీ. రొనాల్డో కూడా ఒకప్పుడు ఈ టీంకి ఆడాడు. ఆ టీమ్ ని కంపెనీ స్పాన్సర్ చేస్తుంది అనమాట. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునే ఫుట్బాల్ స్టేడియం అన్నమాట. అక్కడ ఫుట్బాల్ స్టేడియం చూడటానికి అవకాశం దొరికింది. అండ్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, 95 దేశాల్లో హెర్బల్ లైఫ్ ఉంది. ఇప్పుడు భారతదేశం, నేను వెళ్ళినప్పుడు టాప్ 5, ఇప్పుడు నెంబర్ 1 లో ఉంది హెర్బల్ లైఫ్ మొత్తం భారతదేశం. అండ్ ఈ కంపెనీ ఎక్సీఓ మైకేల్ జాన్సన్. యాక్చువల్గా నేను మీకు స్టోరీ చెప్తున్నాను. అమెరికా నన్ను ఇన్వైట్ చేసి ఈ కంపెనీ సీఈఓ నన్ను పక్కన కూర్చోబెట్టుకొని నా స్టోరీ ప్రజలకు చెప్తున్నారు, జనాలకి చెప్తున్నారు. అండ్ దీని పేరు ఏమంటారంటే, వెనక కనిపిస్తుంది కదా, ప్రెసిడెంట్ టీమ్ వాల్ అంటారు. ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే హెర్బల్ లైఫ్ లో ప్రెసిడెంట్ టీంకి వస్తారో కంపెనీ ఇన్వైట్ చేసి ఇక్కడ వాల్ మీద వాళ్ళ పేరు పెడుతుంది అనమాట. ఇది చాలా ప్రెస్టీజ్ అని, చాలా మంది దీనికోసం కష్టపడతారు సీఈఓ చేత పేరు పెట్టించుకోవాలని చెప్పి. ఇలా 2011లోనే నాది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ కంపెనీ సీఈఓ నన్ను పక్కన కూర్చోబెట్టుకుని నా స్టోరీ చెప్తున్నాను. నేను చదువుకున్న ఇంటరే, చేసేది చిన్న వ్యాపారం, పుట్టింది చిన్న ఊర్లే, బాంబేలో, ఢిల్లీలో, పూణేలో, పెద్ద పెద్ద సిటీ. అప్పటికి ఇంకా అక్కడే ప్రెసిడెంట్ టీంలో వల్ల దేవుడి దేవాల నేను గుంటూరులో పుట్టి గుంటూరులో పెరిగి గుంటూరులోనే ప్రెసిడెంట్ టీం కంప్లీట్ లేదు. ఓకే, సో ఈ కంపెనీ సీఈఓ నన్ను పక్కన కూర్చొని మేము మాట్లాడుకోవటం, అండ్ లైఫ్ బికమ్ వెరీ కలర్ఫుల్. హెర్బల్ లైఫ్లోకి వస్తే మీ లైఫ్లో ఏది కావాలంటే అది సాధించవచ్చు, ఏది కావాలంటే అది సాధించవచ్చు. ఒకప్పుడు ఒక హోటల్కి వెళ్ళాలంటే గుంటూరులో ఏదన్నా బర్త్డే, మ్యారేజ్ డే అంటే అది కూడా మా నాన్న తీసుకెళ్లేవాళ్ళు కాదు, మా మామయ్య వాళ్ళతో, అమ్మమ్మ వాళ్ళతో వెళ్ళేవాళ్ళు. అంతే, అసలు డబ్బులు ఉండేవి కాదు. సో అలాంటిది హెర్బల్ లైఫ్లో ఎక్కువ మందికి హెల్ప్ చేస్తున్నాను గాను కంపెనీ ఒక నైట్ డిన్నర్ ఇచ్చింది. డిన్నర్ ప్లేస్ ఏంటో తెలుసు, చూసారు? ఇది ఏం హోటల్ ఇది? తాజ్ ఫలక్నామా ప్యాలెస్. ఈ మధ్య కాలంలో ఇయర్లో మెస్సీ వచ్చాడు, ఐడియా ఉందా? హైదరాబాద్ మెస్సీ వచ్చినప్పుడు ఇక్కడ దిగాడు, ఇక్కడే ఉంటాడు. అంటే ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు, ట్రంప్ కూతురు ఇవాంకా, ఆమె వచ్చినప్పుడు ఇక్కడే ఉంది. సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్ చెల్లి పెళ్లి ఇక్కడే జరిగింది. ఫేమస్ హోటల్ అనమాట. ఒక నైట్ ఉండాలంటే దాదాపుగా 70,000 ఖర్చు అయింది. ఒక నైట్ కంపెనీ డిన్నర్ ఇచ్చింది. ఎందుకు డిన్నర్ ఇచ్చిందంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి. ఎందుకు డిన్నర్ ఇచ్చిందంటే చాలా మందికి హెల్ప్ చేస్తున్నారని చెప్పి ఇలా ఒక నైట్ డిన్నర్ తీసుకున్నాం తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో. ఈ ప్యాలెస్లో డిన్నర్ జరిగిన ప్లేస్ ఇది, చూసారు? ఇది వరల్డ్ రికార్డ్ డైనింగ్ టేబుల్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఉంది డైనింగ్ టేబుల్కి. ఎందుకంటే ప్రపంచంలో ఇంతకంటే పెద్ద డైనింగ్ టేబుల్ లేదు. ఆ డైనింగ్ టేబుల్ తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో ఉంది. అక్కడ 1 నైట్ డిన్నర్ ఇచ్చింది. యూనో ఆ డిన్నర్ కాస్ట్ దాదాపు ఒక పర్సన్కి 15,000 నుంచి 20,000 ఉంటుంది. అక్కడ 100 రకాల ఐటమ్స్ ఏం పెట్టడు, కానీ హాస్పిటాలిటీ ఏదైతే ఉందో అది 5 స్టార్ లెవెల్ అనమాట. సో బాగుందా? ఒకప్పుడు ఏమి తినడానికి సరిగ్గా డబ్బులు లేవు, ఏదన్నా మా అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్తే హోటల్కి వెళ్ళే పరిస్థితి నుంచి ఈరోజు నేను ఎక్కువ మందికి హెల్ప్ చేస్తున్నాను. కానీ తాజ్ ఫలక్నామా ప్యాలెస్ లాంటి హోటల్స్కి వెళ్ళాం. ఇది 2013లో ప్యారిస్ వెళ్ళినప్పుడు, 2013. అండ్ తర్వాత బాలి ఇండోనేషియా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, మలేషియా రూఫ్ టాప్ మలేషియా ట్రైనింగ్ వెళ్ళినప్పుడు. అండ్ ఇది క్రూజ్ వెకేషన్. యాక్చువల్గా ఒకప్పుడు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళటానికి కూడా డబ్బులు లేవు. నేను నా 25 ఏళ్ళు వచ్చే వరకు, హెర్బల్ లైఫ్లోకి వచ్చే వరకు కూడా గుంటూరు టు హైదరాబాద్ 2 సార్లు ట్రావెల్ చేస్తుంటా. అది కూడా మా ఇంట్లో ఇబ్బంది పెడితే వాళ్ళు తీసుకెళ్లారు ఒకసారి, అట్లా 1 or 2 టైమ్స్ అంతే. బట్ హెర్బల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత మంచి ఇన్కమే కాదు, మంచి లైఫ్ స్టైలే కాదు, మంచి మంచి వెకేషన్స్. సో ప్రతి ఒక్కరి డ్రీమ్ అనమాట వెకేషన్కి వెళ్ళాలని. మీరు ఎవరికైనా డ్రీమ్ ఉందా వెళ్ళాలని? సో హెర్బల్ లైఫ్లో ఆ వెకేషన్స్ కూడా మనం ఫుల్ఫిల్ చేయొచ్చు, ఎక్కువ మందికి హెల్ప్ చేసినందుకు కాను. ఇది 2010లో క్రూజ్ వెకేషన్ క్వాలిఫై అయినప్పుడు. ఓకే, సో ఇది స్టార్ క్రూజ్ విర్గో అనమాట. ఫస్ట్ టైం నేను క్రూజ్ ఎక్కినప్పుడు సూపర్ ఉంటుంది. ప్రపంచం మొత్తంలో ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఇక్కడ ఒకటే, ఎందుకంటే వైఫై కూడా దొరకదు మనకి. ఓకే, సో ఆ 2010లో నేను వెళ్ళినప్పుడు అప్పటికే నేను మంచి లెవెల్లో ఉన్నాను. కంపెనీ మంచి వ్యూ ఉన్న రూమ్ ఇచ్చింది. సో 2010లో. అండ్ ఆ తర్వాత 2012లో బహామాస్ వెకేషన్ క్వాలిఫై అనమాట. వెకేషన్ బహామాస్ అంటే ఐడియా ఉందా? ప్యారడైజ్ ఐలాండ్స్ అంటారు, మీరు గూగుల్లో కొడితే అర్థమైపోద్ది. ప్రపంచంలో 2 చోట్ల ఈ రిసార్ట్ ఉంది. ఒకటి దుబాయ్లో ఉంటుంది, 2 బహామాస్. ఆర్లాండో, ఫ్లోరిడా వెళ్ళి, ఫ్లోరిడా స్టేట్ అమెరికాలో, అక్కడి నుంచి ఆర్లాండో వెళ్ళాలి, ఆర్లాండో అనే సిటీకి వెళ్ళాలి. ఆర్లాండో నుంచి బహామాస్ ఫ్లైట్ ఉంటుంది. సో చార్టెడ్ ఫ్లైట్ పెట్టింది హెర్బల్ లైఫ్ కంపెనీ. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా చార్టెడ్ ఫ్లైట్ పెట్టింది. ఇది బహామాస్ ప్యారడైజ్ ఐలాండ్స్ లోపల అనమాట. ఇది చార్టెడ్ ఫ్లైట్.
మొత్తం ఫ్లైట్ మొత్తం హెర్బల్ లైఫ్ అసోసియేట్సే. సో ఆ ఫ్లైట్లో నేను బహామాస్ వెళ్ళాను. ఇది ఫస్ట్ టైం నేను బహామాస్ వెకేషన్కి వెళ్ళినప్పుడు. ఈ హోటల్ ఎంత పెద్దదంటే మీరు చూశారు కదా ఈ హోటల్ ఇది రిసెప్షన్ అన్నమాట. కనిపిస్తుందా? ఈ ప్లేస్ గ్యాప్ ఏదైతే ఉందో అది రిసెప్షన్ ఏరియా. ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళడానికి 4 మార్గాల్లో వెళ్ళొచ్చు. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మన రూమ్ వస్తుంది. ఒకవేళ నడవలేకపోతే లోపల ఒక చిన్న నీటి కాలువ లాగా ఉంటుంది, పడవ ఉంటుంది, పడవలో వెళ్ళిపోవచ్చు. పడవ ఎక్కించుకొని మన రూమ్ దగ్గర దింపుతారు. లేదు మనకి పడవ వద్దనుకుంటే బగ్గీ కార్ ఉంటుంది, కార్లో వెళ్ళిపోవచ్చు. లేదు బగ్గీ కార్ కూడా వద్దనుకుంటే చిన్న ట్రైన్, టాయ్ ట్రైన్ ఉంటుంది, ట్రైన్ తిరుగుతూ ఉంటుంది. నువ్వు ట్రైన్ ఎక్కి కూర్చుంటే మన రూమ్ దగ్గరికి వెళ్ళొద్దు. సో ప్రపంచంలో ఏ హోటల్లో కూడా అలాంటి ఫెసిలిటీస్ ఉండవు. దీంట్లో ఉంటుందండి ప్యారడైజ్ ఐలాండ్స్లో. కావాలా ఇలాంటి వెకేషన్స్ కావాలా? మీరు కష్టపడితే హెర్బల్ లైఫ్ సాధ్యమే. ఓకే, సో ఇది 2012లో బహామాస్ వెకేషన్కి వెళ్ళినప్పుడు చార్టర్డ్ ఫ్లైట్ ఇదంతా కూడా. అండ్ లిమోజీ. సో యాక్చువల్గా బహామాస్లో మేము ఇంద రిసార్ట్ నుంచి వేరే హోటల్కి కంపెనీ పార్టీ ఇచ్చింది. ఆ పార్టీకి ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారు పెట్టింది. ఇది చూసారా కారు ఎలా ఉందో? లిమోజిన్ అంటారు. యాక్చువల్గా మన గుంటూరు సందుల్లో తిరగవాలి అన్నీ కూడా. లోపల బార్ ఉంటుంది, సోఫా సెట్ ఉంటుంది, అంతా సూపర్ ఉంటుంది. నాకొక్కడికి ఆ కార్ అనమాట. సో ఆ కారు. అండ్ తర్వాత 2013లో ఐ వెంట్ టు హవాయ్ వెళ్ళినప్పుడు అమెరికాలో ఆ హవాయ్లో ఈ హెలికాప్టర్ రైడ్ చాలా ఫేమస్ అనమాట. బ్లూ హవాయ్ హెలికాప్టర్ కంపెనీ అని చెప్పి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ తెలుసా? నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్కి, డిస్కవరీ ఛానల్స్కి అఫీషియల్ హెలికాప్టర్ కంపెనీ అనమాట. అంటే ఈ 1 అవర్ రైడ్ ఈ 1 అవర్ రైడ్ ఎలా ఉంటుందంటే హవాయ్లో ఇంకా మండుతున్న వాల్కనోస్ ఉంటాయి. వాల్కనోస్ అంటే తెలుసా? అగ్ని పర్వతాలు. ఆ వాల్కనోస్ ఎరప్ట్ అయ్యి సముద్రంలో కలిసే ఆ లావా కలిసే ప్లేస్ ఉంటుంది. సో ఈ 1 అవర్ రైడ్లో నా పక్కన ఉంది హెర్బల్ లైఫ్ వాళ్ళు కదా, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు వాళ్ళు డాక్టర్లు. ఫ్లైట్లో 3 వెళ్ళవచ్చు, హెలికాప్టర్లో 3 వెళ్ళొచ్చు అనమాట. సో నేను ఒక్కడిని ఉన్నాను, నాతో పాటు వాళ్ళిద్దరు కూడా వచ్చారు. సో హెలికాప్టర్ రైడ్ ఎలా ఉంటుందంటే 1 అవర్ రైడ్, కంపెనీ స్పాన్సర్డ్. ఆ హెలికాప్టర్ మనం మండుతున్న అగ్ని పర్వతాలు పైకి తీసుకెళ్ళి అక్కడ బగబగ మంట ఉంటుంది అక్కడ చూపిస్తుంది. ఆ తర్వాత మంట ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత లావా వెళ్ళి సముద్రం ఒక ప్లేస్లో కలుస్తుంది. ఆ ప్లేస్ చూపిస్తూ సూపర్ 1 అవర్ థ్రిల్లింగ్ ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ ఆ వాటర్ చాలా సేఫ్ అన్నమాట. ఇప్పుడు విరాట్ కోహ్లీ తాగే వాటర్ ఉంటుంది, మీరు విన్నారు లేదు? విరాట్ కోహ్లీ తాగే వాటర్ పేరు బ్లాక్ వాటర్ అంటారు. 1 లీటర్ 3,200 రూపాయలు ఆయన తాగే వాటర్. దాదాపుగా ఆయన తాగే వాటర్కి నెలకి 10 లక్షలు ఖర్చు అవుతుందండి వాటర్కి. ఆ వాటర్ ఆ ప్లేస్లో దొరుకుద్ది అనమాట. అంటే దాంట్లో మినరల్స్ ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది, నాణ్యమైన వాటర్ ఉంటుంది. సో అట్లా ఆ ప్లేస్లో మనం కంపెనీ తిప్పిందనమాట. దిస్ ఈస్ బ్లూ హవాయ్ హెలికాప్టర్. సూపర్ ఉంటుంది అనమాట, థ్రిల్లింగ్ ఉంటుంది. సో నాకు ఇక్కడ హెడ్ ఫోన్స్ ఇచ్చారు కదా, సో పైలట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట, నేను వినొచ్చు అనమాట అదంతా కూడా. అండ్ ఆ తర్వాత ఐ థింక్ దిస్ ఈస్ పుకెట్ వెకేషన్కి వెళ్ళినప్పుడు, ఇది నేను మా వైఫ్ ఇద్దరం వెళ్ళినప్పుడు. అండ్ ఫస్ట్ టైం పుకెట్ వెకేషన్కి మా ఇంటైర్ ఫ్యామిలీ వెళ్ళాం. మా అత్తయ్య గారు, మావయ్య గారు, అమ్మ నాన్న, మా 2 పిల్లలు, నేను మా వైఫ్ అందరం కలిసి వెళ్ళాం. ఒకప్పుడు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఆలోచించాం మేము. ఎప్పుడైతే హెర్బల్ లైఫ్లోకి వచ్చి ఎక్కువ మందికి హెల్ప్ చేస్తున్నామో నెంబర్ ఆఫ్ వెకేషన్స్కి వెళ్ళగలిగాం. సో ఇది బ్యాంకాక్లో. అండ్ మా పిల్లలు టర్కీ వెళ్ళినప్పుడు, ఇది ఇస్తాంబుల్ టర్కీ, బిఫోర్ కోవిడ్, ఇది 2019లో టర్కీ వెకేషన్కి వెళ్ళినప్పుడు చూశారు కదా మా చిన్న పిల్లలు. ఇప్పుడు మా అబ్బాయి సెకండ్ ఇయర్ ఇంటర్, మా పాప 9th క్లాస్. సో వాళ్ళు చిన్న పిల్లలు అప్పుడు 2019 ఆ టైంలో. సో వెకేషన్కి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా. అండ్ ఫ్యామిలీ అంతా కూడా చక్కగా హెర్బల్ లైఫ్ పార్టీలో ఎంజాయ్ చేస్తూ, ఇదంతా ఫారిన్ కంట్రీస్. ఇంకా నేషనల్ లెవెల్లో ఐ వెంట్ టు లాట్ ఆఫ్ స్టేట్స్. జైపూర్ వెళ్ళినప్పుడు, ముంబై, ఢిల్లీ, ఇంకా చాలా ఊర్లు వెళ్ళాను. అండ్ ఐ థింక్ దిస్ ఆఫ్టర్ కోవిడ్ మేము మాల్దీవ్స్ వెకేషన్కి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా హెర్బల్ లైఫ్ పుణ్యం, దేవుడి దయ హెర్బల్ లైఫ్లోకి రాబట్టే. ఈ మాల్దీవ్స్లో కూడా ఈ రిసార్ట్ పేరు ఏంటంటే కోకో బుడ్డు హైతి అంటారు. చాలా మంచి రిసార్ట్. ఆ రిసార్ట్లో మేము స్టే చేయగలిగాం. సో బాగుందా? ఇప్పటికి నేను యాక్చువల్గా హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసిన 2007, 2026 ఇప్పటికి హెర్బల్ లైఫ్ దేవుడి దయ వల్ల హెర్బల్ లైఫ్లో ఎక్కువ మందికి హెల్ప్ చేసిందా కాను. ఐ వెంట్ ఆల్మోస్ట్ 45 టైమ్స్ అబ్రాడ్ వెళ్ళాను. 45 సార్లు అబ్రాడ్ వెళ్ళాను అనమాట ఇప్పటి వరకు కూడా. దాదాపుగా 2 పాస్పోర్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. 3rd పాస్పోర్ట్ ఎట్ టు కంప్లీట్. 3rd పాస్పోర్ట్ జంబో పాస్పోర్ట్ పెట్టాం, అది అయిపోవచ్చింది. సో నేను చూశాను ఇప్పుడు సుఖీ భవాలు ఎవరైతే నాతో పాటు కోచెస్ ఉన్నారో వాళ్ళకి ఆ ఫీల్ ఇవ్వాలని చెప్పి కంపెనీ ఎలాంటి వెకేషన్స్ ఇస్తుందో
దానికి ఎగ్జాంపుల్గా నేను కొన్ని ట్రిప్స్ ఇస్తూ ఉంటాను అనమాట. ఇది ఫస్ట్ టైం నేను గోవా తీసుకెళ్ళినప్పుడు, ఇది గోవా వెకేషన్కి వెళ్ళినప్పుడు, అలానే కేరళ వెకేషన్ తీసుకెళ్ళాను. కేరళ వెకేషన్కి వెళ్ళినప్పుడు సో వీళ్ళందరూ నాతో పాటు కేరళ వచ్చారు. అండ్ అగైన్ మళ్ళీ 2019 ఆర్ 21 సింగపూర్ క్రూజ్ వెకేషన్కి వెళ్ళాను. ఇది మళ్ళీ అగైన్ ఇంకో క్రూజ్. ఇది ఈ క్రూజ్ పేరు రాయల్ కరేబియన్ అంటారు. సో ఫస్ట్ టైం వెళ్ళింది స్టార్ క్రూజ్ విక్కో, ఇప్పుడు మొన్న వెళ్ళింది రాయల్ కరేబియన్ క్రూజ్. ఆ క్రూజ్లో వెళ్ళాం అనమాట ఇది. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికి దాదాపు 19 yearsలో 45 times అబ్రాడ్ వెళ్ళా. అమెరికా 8 times వెళ్ళా. మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, బ్యాంకాక్, తైవాన్, బహామస్, ప్యారిస్, మాల్దీవ్స్, టర్కీ, ఫిలిప్పీన్స్, కువైట్, దుబాయ్, ఇంకేం వెళ్ళాను నాకేం తెలుసు అంట. వియత్నాం వెళ్ళాను. సూపర్, ఎలా గుర్తుంది నీకు? నువ్వు వచ్చి నాకు వెళ్ళావు. దాదాపు ఇట్లాగా చాలా దేశాలు వెళ్ళాను. అమెరికా 8 times వెళ్ళాను. సింగపూర్ ఒక 10 సార్లు వెళ్ళాను. మొన్న లాస్ట్ మంత్ వెళ్ళింది కూడా, లాస్ట్ మంతే వెళ్ళింది సింగపూర్. డిస్నీ క్రూజ్ అని చెప్పి 3 సార్లు క్రూజ్ ఎక్కాం. ఒకప్పుడు హెర్బల్ లైఫ్లోకి రాకముందు బాపట్ల పడవ కూడా ఎక్కలా నేను శ్రీలంకలో. బట్ హెర్బల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత క్రూజ్లే 3 సార్లు, మూడు రకాల క్రూజ్లు ఎక్కాం. దాదాపుగా చాలా దేశాలు వెళ్ళగలిగాం. అండ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ నవంబర్లో మాల్దీవ్స్ ఉంది, మార్చ్లో హాంకాంగ్ ఉంది. సో ఇట్స్ లైక్ క్రేజీ అన్నమాట. చాలా బాగుంటుంది లైఫ్ అంతా కూడా. అండ్ యూనో ఒకప్పుడు నేను ఎవరికి తెలియదు, బట్ ఈరోజు నేను మాట్లాడితే ట్రైనింగ్ వినడానికి 20,000 మంది కూడా రెడీగా ఉన్నారనమాట. ఒకప్పుడు మా ఇల్లు చూశారు కదా, చిన్న పెంకుటిల్లు, అక్కడే ఉండేవాళ్ళం. బట్ ఈరోజు మేము ఉండేది గుంటూరులో ఏకైక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్. దీంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, వాకింగ్ ట్రాక్ ఉంది, జిమ్ ఉంది, గార్డెన్ ఉంటుంది, చిల్డ్రన్కి ప్లే ఏరియా ఉంటుంది. సో ఒక 4 bedroom హౌస్లో ఉంటున్నాం అనమాట. వీడియో రెడీయా? ఓకే. సో నేను ఎవరికి తెలియదు ఒకప్పుడు, బట్ ఎప్పుడైతే హెర్బల్ లైఫ్లో ఎక్కువ మందికి హెల్ప్ చేశానో, గాడ్స్ గ్రేస్, ఇప్పుడు నా ఫోటో కోసం, నా ఆటోగ్రాఫ్ కోసం, నేను మాట్లాడేది వినటం కోసం కొన్ని వేల మంది ఎదురు చూస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా కానీ. హైదరాబాద్లో ఫోన్ హోటల్లో ఒక ట్రైనింగ్కి నన్ను ఇన్వైట్ చేశారు కంపెనీ వాళ్ళు. ఆ ఫోన్ హోటల్లో ట్రైనింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి కూర్చోవటానికి కుర్చీలు లేక ఇలా కింద కూర్చొని కూడా విన్నారు. ఒకప్పుడు నేను ఎవరికి తెలియదు, టు బీ ఫ్రాంక్ ఎవరికి తెలియదు. బట్ ఈరోజు అయితే వినటానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. గాడ్స్ గ్రేస్, దేవుడి దయ. అండ్ బికాస్ దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కంపెనీ ఫౌండర్. ఒకసారి మార్క్యూస్ గారికి గట్టిగా క్లాప్ కొడతారా? యాక్చువల్గా ఆయన లైఫ్లో జరిగిన ట్రాజడీ ఏంటంటే, మా అమ్మ చనిపోయారు. ఇంకా ఒబేసిటీ వల్ల ఏ అమ్మ చనిపోకూడదు అని చెప్పి ఉద్దేశంతో హెర్బల్ లైఫ్ కంపెనీ స్టార్ట్ చేశారు. సో బాగుందా? ఒక చిన్న వీడియో చూపిస్తాను, చూస్తారా? ఒక కామన్ పర్సన్, చాలా నార్మల్ బ్యాక్గ్రౌండ్, ఏమీ తెలియని పర్సన్, బట్ ఈరోజు హెర్బల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ ఎలా కలర్ఫుల్గా మారిపోయిందో జస్ట్ ఒక షార్ట్ వీడియో చూపిస్తాను. ఆ తర్వాత మీరేం చేయాలో చెప్తాను. ఓకే, వీడియో ప్లీజ్. నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే చక్కగా మారదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, ఏ దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో.
సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైం సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలం అడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిసేవులిరా సమయం అంటే తమ్ముడా. విలువలతో నీ బతికే బతుకును అందిస్తదిరా నిండుగా. క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం అను నిత్యం. వేరో సైనికుడై సాగర కాలం నీనేస్తం. ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ, ధైర్యం నీ కను నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే లక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ దారి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ దారి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. గాడ్ స్ట్రెస్ ఇలాంటి లైఫ్ వచ్చిందంటే కేవలం హెర్బల్ లైఫ్ అనే ఒక ప్లాట్ఫామ్ మనకు దొరికింది కాబట్టి, నాకు దొరికింది కాబట్టి. బట్ మీకు కూడా వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను చదువుకున్న ఇంటర్ ఇప్పటికీ డిస్కంటిన్యూడే, పుట్టింది పెరిగిందంతా గుంటూరులోనే. సో నాకు సాధ్యం అవ్వగలిగింది మీకు ఎవరికైనా సాధ్యం కాదంటారు. అండ్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, మీకేం తెలియకపోయినా పర్లా నేను నేర్పిస్తాను మీ అందరికీ కూడా. మీరు ఎలా హెర్బల్ లైఫ్లో ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, నా మాట మీరు వినగలిగితే, నేను చెప్పింది మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లు కూడా చాలా బాగుంటాయి. కండిషన్ అప్లైడ్. ఇక్కడికి వస్తే జస్ట్ అలీబాబా అద్భుత దీపంలాగా హెర్బల్ లైఫ్లో జాయిన్ అయిపోతే డబ్బులు రావు. పని చేయాలి. ఓకే, ఏం పని చేయాలనేది నేను నేర్పిస్తాను. మరి చేస్తారా? మరి మీకు కూడా ఇలాంటి మంచి లైఫ్ వస్తుంది. ప్రతి ఒక్కరికి కావాల్సిందేగా. ఎవరికైనా ఒక కామన్ మ్యాన్కి ఏం కావాలి? ఆదాయం కావాలి, హెర్బల్ లైఫ్లో ఉంది. ఆరోగ్యం కావాలి, హెర్బల్ లైఫ్లో ఉంది. గుర్తింపు కావాలి, బోల్డ్ అంత గుర్తింపు ఉంది. ఒక మంచి జీవితం కావాలి. ఫారిన్ కంట్రీస్ ఇక్కడ హెర్బల్ లైఫ్లోకి వెళ్ళినట్టు ఎవరు వెళ్ళలేరు అనమాట. అండ్ 10 మంది ఆశీర్వాదాలు కావాలి. ఈరోజు నా ద్వారా కొన్ని వేల మంది బరువు తగ్గారు. వాళ్ళందరూ కూడా నన్ను, నా కుటుంబాన్ని బ్లెస్ చేస్తూనే ఉంటారు. అండ్ నా టీంలో చాలామంది కోచెస్ ఉన్నారు. వాళ్ళందరూ మంచిగా సంపాదించుకుంటున్నారు. సో వాళ్ళు నన్ను బ్లెస్ చేస్తారు. సో ఒక కామన్ మ్యాన్కి ఏదైతే కావాలో హెర్బల్ లైఫ్ అన్నీ ఇచ్చేస్తాను. కాకపోతే మీరు కష్టపడాలి. నేను ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ చెప్తాను. మీరైనా ఇక్కడ జూమ్లో ఉండే వాళ్ళైనా సరే, నేను ఒక రోజుకి 2-3 గంటలు టైం కేటాయించగలను సార్, కష్టపడతాను, మీరు అర్థమయ్యేలా నాకు చెప్పండి నేను ఏం చేయాలో అన్న వాళ్ళు 2-3 గంటలు నాకు టైం ఉందన్న వాళ్ళు చేస్తాను. ఇఫ్ టైమ్ ఈజ్ నాట్ దేర్ యూ కెన్ నాట్ డూ. నాకు టైం లేదు సార్ అంటే చేయలేదు. అర్థమవుతుంది. ఎందుకంటే బయట గ్యాంబ్లింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. బయట గ్యాంబ్లింగ్ కంపెనీస్ తెలుసా? నువ్వేం పెట్టుబడి పెట్టు చాలు, స్టాక్ మార్కెట్లో మేము వ్యాపారం చేస్తాం, నీకు డబ్బులు ఇచ్చేస్తాం. అది గ్యాంబ్లింగ్ అనమాట. అవునా కాదు? బయట గ్యాంబ్లింగ్ చేసే వ్యాపారాలు చాలా ఉంటాయి. బట్ హెర్బల్ లైఫ్ అనేది నువ్వు పని చేయాలి. ఒక 2-3 అవర్స్ నువ్వు కేటాయించగలిగితే, పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా సరే, నేను ఏం చేయాలో చెప్తాను. చేస్తారా మరి? ఓకే, ఒకసారి నేను మీకు అర్థమయ్యేలాగా బోర్డు మీద రాసి చూపిస్తాను. చెప్తాను.
నా వాయిస్ ఓకేనా? జూమ్లో ఉండే వాళ్ళకి ఆడిబుల్? థమ్స్ అప్ సింబల్ చూపించండి. నా వాయిస్ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు యాక్చువల్గా హెర్బల్ లైఫ్కి మీరు పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు, ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు. ఓకే, దీని క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేయాలంటే మినిమం 18 years ఉంటారు. మీ అందరికి 18 దాటినాయా? రెండు, ఫస్ట్ క్వాలిఫికేషన్ మీకు అయిపోయారు. రెండు, మీకు ఆధార్ కార్డు ఉండాలి. మూడు, క్రెడిట్ కార్డు ఉండాలి. అక్కర్లేదు, క్రెడిట్ కార్డు అక్కర్లే, ఏమవుతుంది? డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, బ్యాంక్ లోన్లు, ఆ డబ్బులు ఏం అక్కర్లేదు. ఓకే, సో మూడు మీరు చేయాల్సింది ఏంటంటే భారతదేశ సిటిజన్ అయి ఉంటారు. యువర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఎస్ ఆల్. సో నాలుగోది మీకు 2-3 hours అన్న టైం కేటాయించుకోవాలి పర్ డే రోజు. ఓకేనా? టైం కేటాయించగలరా? సో ఇంతవరకు సుట్ అయితే ఇంకా స్టూడ్ అయిపోయినట్టే. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి ఒక ఐడి తీసుకోవాలి. ఐడి అంటే ఏంటి? ఏదైనా మనం వ్యాపారం చేసేప్పుడు ఐడి కావాలి కదా. సో హెర్బల్ లైఫ్ లో కూడా మీరు పార్ట్ టైం గా కానీ ఫుల్ టైం గా తీసుకునేటప్పుడు బిజినెస్ ఐడి తీసుకోవాలి. ఈ ఐడి తీసుకున్న తర్వాత 95 countries లో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు జాగ్రత్తగా. ఇప్పుడు మీ పేరు ప్రేమ్. ఇప్పుడు సార్ ప్రేమ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా యూఎస్ లో ఉన్నారు, ఆయన ఇక్కడి నుంచి కూడా హెర్బల్ లైఫ్ గురించి రికమెండ్ చేయొచ్చు. ఆయన యూఎస్ లో ప్రొడక్ట్ కొంటారు, ఆయన ద్వారా ప్రేమ్ ద్వారా ఆయన రికమెండ్ చేయబడ్డారు కాబట్టి ఈసారికి డాలర్స్ రూపంలో చెక్ ఇక్కడికి వచ్చేస్తారు, డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకవేళ ప్రేమ్ గారి ఫ్రెండ్ ఎవరో న్యూజిలాండ్ లో ఉన్నారనుకో, ఈయన ఇక్కడి నుంచి రికమెండ్ చేస్తారు. న్యూజిలాండ్ లో ఆయన అక్కడ కొనుక్కుంటారు హెర్బల్ లైఫ్ కంపెనీ ప్రొడక్ట్స్. ఆ తర్వాత సార్ ద్వారా ఆయన న్యూజిలాండ్ లో కొన్నారు కాబట్టి ఇక్కడ సార్కి డాలర్స్ లో చెక్ వచ్చేస్తుంది. ఇలా మన భారతదేశంలో కూర్చొని 95 countries లో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవాలి. ఒకటే సపోజ్ ఇప్పుడు ప్రేమ్ గారు మైగ్రేట్ అయిపోయారు, జాబ్ వచ్చింది, లేకపోతే ఫ్యామిలీ షిఫ్ట్ అయింది, అమెరికా వెళ్ళిపోయారు, మళ్ళీ కొత్త ఐడి తీసుకోవాలి. సేమ్ ఐడితో హెర్బల్ లైఫ్ బిజినెస్ చేసుకోవాలి. ఇలా ఒక్క చోట రేపొద్దున ఏదైనా ఏ కంట్రీలో ఓపెన్ అయినా కూడా ఒకే ఐడితో హెర్బల్ లైఫ్ ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ అనేది ఐడి కాస్ట్ ఉండదు. మనం ఏదైనా సరే వ్యాపారం చేయాలంటే ఫ్రీగా చేయాలి కదా. ఇక్కడ ఎవరైనా వ్యాపారస్తులు ఉన్నారా? ఎవరు వ్యాపారస్తులు చేయలేదు? మీరే వ్యాపారం చేస్తారు? కూరగాయలు పెట్టుబడి పెట్టాల్సిందేగా. ఎంతో కొంత పెట్టాలి. ఎంతో 1 లక్ష, 2 లక్షల, 5 లక్షల, 20,000, 30,000 ఎంతో కొంత పెట్టాలి. ఏ వ్యాపారం చేయాలన్నా పెట్టుబడి పెట్టాలి. కరెక్టా? ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, ఈవెన్ ఒక మద్రాస్ ప్రీమియం కాఫీ ఇలాంటి కాఫీ షాప్ పెట్టాలన్నా 5 లక్షలు పెట్టాలి. అవునా కాదు? 5 లక్షలు పెట్టాలి. మళ్ళీ షాపు, రెంట్, కరెంటు బిల్లు అన్నీ ఉంటాయి. ఎంత వస్తాయి అంటే నెలకు 34,000 సంపాదిస్తారు అంతే. అది కూడా చాలా కష్టం. అంటే ఒక చిన్న టీ కొట్టు పెట్టాలంటే కూడా ఈరోజు ఒక 5 లక్షలు పెట్టుబడి వ్యాపారం లేకుండా వ్యాపారం లేదు. అండ్ వ్యాపారం పెట్టిన తర్వాత ఓవర్ హెడ్స్ ఉంటాయి, స్టాఫ్, మెయింటెనెన్స్లు, కరెంటు బిల్లు, షాప్ రెంట్లు, మళ్ళీ ఇదంతా కాకుండా సాగుద్దో లేదో ఇదో భయం. బట్ హెర్బల్ లైఫ్ కంపెనీ 95 countries లో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. సో ఎంత ఉండొచ్చు ఐడి కాస్ట్ వచ్చేసి? సుమారుగా ఎంత ఉండొచ్చు అంటారు? కదా? ఏం తెలియదు అంటారు? ఏం తెలియదు సార్, ఏదో తీసుకొచ్చి కూర్చోకపోయా. ఎవరు తెచ్చారైనా? సుమారుగా ఎంత ఉండొచ్చు? ఏదో ఒకటి చెప్పండి ఫిగర్. ఏం సార్ ఎంత ఉండొచ్చు ఐడి కాస్ట్? 10,000 rupees ఉంటుంది. ఓకే, 10,000 రూపాయలు. సో 95 countries లో ఎక్కడైనా బిజినెస్ చేయించుకోవచ్చు. 10,000 రూపాయలు పర్లేదంట, తక్కువైన ఇన్వెస్ట్మెంట్. గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? 10,000 కాదు, 1,500 rupees మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ 1,500 rupees కూడా 1,500 మీకు పే చేసేది, మళ్ళీ 1,100 కూడా దీనికి సంబంధించి ఫ్రీగా కొన్ని గుడీస్ వచ్చేస్తాయి. ఆ గుడీస్ ఏంటంటే రేపు 10వ తారీఖు 11వ తారీఖు గుంటూరులో లైఫ్ స్టైల్ జాబ్, దీని టికెట్ కాస్ట్ 800 rupees. అది మీకు ఫ్రీగా వస్తుంది. ఫ్రీగా ఈవెంట్కి అటెండ్ అవ్వచ్చు. మళ్ళీ ఆగస్టు 12వ తారీఖున ట్రైనింగ్ ఉంది, దాని టికెట్ కాస్ట్ 800 rupees. దానికి ఫ్రీగా రావచ్చు. అండ్ దీంతో పాటు మా తరపు నుంచి సుఖీబావ తరపు నుంచి ఒక డైరీ, ఒక పెన్, సప్లిమెంట్ బాక్స్, బ్యాచ్, ఇదంతా కలిపి 500 rupees ఉంటుంది.
అంటే మీరు ఇచ్చే 1500కి 2100 రూపాయలు విలువ చేసే టికెట్లు గుడీస్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు. సో ఆల్మోస్ట్ మీరు ఏం పెట్టట్లా. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఐడి తీసుకుంటున్నారంటే ఏమి పెట్టరు. ఓకే, సో ఇట్లా మీరు 1500తో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఎప్పుడైతే మీరు ఐడి తీసుకున్నారో మీ కంపెనీ ఇచ్చే పేరు ఏంటంటే హెర్బల్ లైఫ్ ఇండిపెండెంట్ అసోసియేట్ అంటారు. అంటే యువర్ అసోసియేట్ ఫర్ హెర్బల్ లైఫ్. హెర్బల్ లైఫ్ మీరు డిస్ట్రిబ్యూటర్ ఐడి తీసుకున్న తర్వాత ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. అది 700 గవర్నమెంట్ కట్టేది. సో అది గవర్నమెంట్ కడతారు. ఎప్పుడైతే మీరు ఐడి తీసుకుంటారో యూ బికమ్ అన్ ఇండిపెండెంట్ అసోసియేట్. సో మీరు డిస్ట్రిబ్యూటర్ అయిపోతారు. ఇక్కడ నుంచి మీరు ఏ ప్రొడక్ట్ కొన్న హెర్బల్ లైఫ్ కంపెనీలో 25% డిస్కౌంట్ ఇస్తుంది ప్రొడక్ట్ మీద, 25%. ఒక కస్టమర్కి యావరేజ్గా ఇక్కడ నెలకి 4000 నుంచి 15,000 రూపాయల వరకు ప్రొడక్ట్ ఇవ్వచ్చు ఒక కస్టమర్కి. ఇప్పుడు సపోజ్ ఈసారి బరువు తగ్గుతారు ప్రేమ్ గారు, ఈయనకి బడ్జెట్ని బట్టి సార్ నేను ఫాస్ట్గా బరువు తగ్గాలి, నాకు రిజల్ట్ కావాలి, బడ్జెట్ ప్రాబ్లం లేదంటే 10,000 కూడా ఇవ్వచ్చు. సార్ నాకు రిజల్ట్ పర్లేదు కావాలి కానీ నాకు మినిమం బడ్జెట్ అంటే 4,000 కూడా ఇవ్వచ్చు. సో నేను యావరేజ్గా మీకు అర్థమవడానికి చెప్తాను. ఒక కస్టమర్ మీద యావరేజ్గా ఒక 5,000 రూపీస్ పర్ మంత్ ఖర్చు అయ్యింది బరువు తగ్గడానికి. నెలకు 3-4 కిలోలు బరువు తగ్గుతారు. యావరేజ్గా 4-5 వేల నుంచి 15,000 దాకా ఉంది. నేను యావరేజ్ చేస్తున్నాను. ఒక కస్టమర్కి యావరేజ్గా 5,000 రూపీస్ ఖర్చు అయ్యింది. సో ఇప్పుడు మీరు 5,000 రూపీస్ కస్టమర్కి ప్రొడక్ట్ ఇచ్చారనుకో, మీరు ఏ పర్సంటేజ్లో ఉన్నారు అంటే మీకు 3,750 రూపాయలకి కిట్ వస్తుంది. మీరు ఎంతకు అమ్ముతున్నారు? 5,000. ఒక కస్టమర్ మీద యావరేజ్ గా 1,250 రూపాయలు వస్తుంది. నేను ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ప్రతిరోజు ఒక 20-30 మందికి చెప్తే రోజుకి నెలకు ఒక 900 మందికి చెప్తే కనీసం 10 మంది అన్న వాడకుండా ఉంటారంటారా? 10 మంది 10 మంది వాడినా ఒక కస్టమర్ మీద 1,250 రూపాయలు వచ్చినా 10 మంది కస్టమర్ల మీద 12,500 రూపాయలు వస్తాయి. దీనికి మీరు చేయాల్సిన పెట్టుబడి కూడా పెట్టక్కర్లా. కస్టమర్ రోజుకు ఒక 20-30 మందికి నా దగ్గర హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఉంది, ఇది వాడితే బరువు తగ్గుతాను, రోజుకు ఒక 20-30 మంది చెప్పాలి అంతే. చెప్పడం కష్టం అంటారా తేలిక అంటారా? చెప్పడం కష్టం సార్ అంటే హెర్బల్ లైఫ్ చేయడం వేస్ట్. నాకు చెప్పడం రాదు సార్, చెప్పడం కష్టం అంటే మేము నేర్పిస్తాం. మేము చెప్పం సార్, మేము మా ఇంటికి రావాలి వచ్చి డబ్బాలు తీసుకెళ్ళిపోవాలంటే అర్థమవుతుందా క్లియర్గా? సో నెలకి 10 మందికి ఇచ్చినాం మనం 25%లో 12,500 పార్ట్ టైం. మీరేం పెట్టుబడి పెట్టక్కర్లా, కస్టమర్ అడగగానే ప్రొడక్ట్ తీసుకుని వెళ్ళొచ్చు, మీ ప్రాఫిట్ మీకు వచ్చేస్తుంది. రెండవది, ఒక కస్టమర్ యావరేజ్గా 3 నెలలన్నా వాడతారు కనీసం మినిమం. ఎందుకంటే ఒక నెల వాడేసి ఆపేసేది కాదు. ఒక కస్టమర్ 10 కిలోలు తగ్గాలన్నా మినిమం 3 నెలలు వాడరు. సో 3 నెలలు అంటే రికరింగ్ ఇన్కమ్ వస్తుంది అనమాట. మళ్ళీ కస్టమర్ అయిపోగానే మళ్ళీ కాంట్రాక్ట్ ఇదంతా వస్తుంది. సో ఇది స్టార్టింగ్లో నెలకి 10 మందికి ప్రొడక్ట్ ఇచ్చిన 12,500 వస్తుంది. సార్ నాకు ఒకవేళ నాకు ఇంకా డబ్బులు ఎక్కువ, నేను కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాను, నాకు ఇంకా పర్సంటేజ్ వచ్చుద్దా అంటే వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు ఒక శారీ కొన్నాం, ఒక 1000 రూపాయలు తీసుకున్నాం, 5 శారీస్ ఎట్ ఏ టైం కొంటే కొంచెం తగ్గిస్తారుగా, ఓ 850కో 900కో ఇస్తారుగా. హెర్బల్ లైఫ్ కంపెనీ కూడా అది చెప్తుంది, నువ్వు ఒక 5 మెంబర్స్ సరిపోయే ప్రోడక్ట్ ఒకేసారి తీసుకో నీకు నమ్మకం ఉంటే. ఓకే, సో దీన్ని ఏమంటారంటే సీనియర్ కన్సల్టెంట్ అంటారు. సో 500 వాల్యూమ్ పాయింట్స్. 500 వాల్యూమ్ పాయింట్స్ అంటే ఏం లేదు, $1 ఈక్వల్ టు 1 వాల్యూమ్ పాయింట్ లెక్క. ఇప్పుడు $US ఎంత ఉంది? 90 రూపీస్ దాకా. ఒక 40,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకో, నువ్వు ప్రొడక్ట్ కొనుక్కో ఒకేసారి, నీకు 35% డిస్కౌంట్లో ఇస్తానంటారు కంపెనీ ప్రొడక్ట్. ఇందాక 25% ఇన్వెస్ట్మెంట్ ఏం చేయగలరు, కస్టమర్ రాగానే తీసుకెళ్ళిపోవచ్చు డబ్బులు ఇచ్చేస్తారు. కానీ నేను ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకుంటాను, నా దగ్గర డబ్బులు నీకు పర్లేదు అనుకుంటే ఒక 30,000 నుంచి 40,000 ఇన్వెస్ట్ చేసుకుంటే కంపెనీ 35% డిస్కౌంట్లో ప్రొడక్ట్ ఇస్తుంది. అంటే కస్టమర్ మీద ఇప్పుడు ఇంకో 10% అదనంగా లాభం వస్తుంది. ఇందాక ఎంత చెప్పాం కస్టమర్ మీద, ఇప్పుడు ఇంకో 500 పెరుగుతుంది, 1,750 రూపాయలు వస్తుంది. 10 మందికి ఇచ్చారు, మీకు ఎంత వస్తుంది? కస్టమర్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి లాభం లేదు. సింపుల్. ఇంకొకటి, నేను 30,000 ప్రొడక్ట్ కొంటాను సార్, అవ్వకపోతే నా పరిస్థితి ఏంటంటే హెర్బల్ లైఫ్ కంపెనీ ఏం చెప్పిందంటే సంవత్సరం లోపల నీవు ఏ కారణం చేత అమ్మలేకపోయినా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. మీరు అప్లికేషన్ సంతకం పెట్టేటప్పుడు దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో రాస్తాం, మీరు ఏ కారణం చేత ప్రోడక్ట్ మూవ్ చేయలేకపోయారు, మీరు కూడా వాళ్ళ ఎవరికి అమ్మలా, మీరే నష్టపోరు. 1 year లోపల మీరు ఎప్పుడు తీసుకెళ్లి హెర్బల్ లైఫ్ కంపెనీకి రిటర్న్ ఇచ్చేసినా మీ డబ్బులు అనా పైసలతో సహా రిటర్న్ ఇస్తారు. రెండోది, ఈ కంపెనీకి ప్రొడక్ట్స్ అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ 2 ఏళ్ళు ఉంటుంది. 2 ఏళ్ళ దాకా పుచ్చుకోవాలి, చచ్చిపోవాలి.
ఓకేనా? సో ఈ భయం కూడా పోయిందా? అమ్మో నేను కొంటే నాకేమో నష్టమేమో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఎవరు కొనకపోతే నా పరిస్థితి ఏంటి? ఇదా ఎవరైనా జనరల్గా ఆలోచిస్తారు. సో దానికి కూడా క్లారిటీ ఇచ్చేసి, సో ఇప్పుడు కొంతమంది నా దగ్గరికి వస్తారు, సార్ నాకు సర్కిల్ చాలా ఎక్కువ మంది ఉంటారు సార్, నా చుట్టాలు కూడా ఎక్కువ మంది, నేను ఇంకా ఎక్కువ పెట్టుకుంటే నాకేమైనా డిస్కౌంట్ వస్తుందా అంటే, దీంట్లో నెక్స్ట్ లెవెల్ సక్సెస్ బిల్డర్ లెవెల్ అంటారు. ఈ లెవెల్లో ఇన్స్టెడ్ ఆఫ్ 25, ఇన్స్టెడ్ ఆఫ్ 35, 42% డిస్కౌంట్ కంపెనీ ప్రొడక్ట్ ఇస్తారు. దీనికి కావాల్సిన ఒక 65,000 to 70,000 ఇన్వెస్ట్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ 70,000 ఇన్వెస్ట్ చేయగలిగితే ఒక 10 మందికి సరిపోయే ప్రోడక్ట్ ఒకేసారి తీసుకోగలిగితే కంపెనీ ఏం చేస్తుందంటే 42% ప్లస్, అంటే 5,000 రూపాయల ప్రోడక్ట్ ఇప్పుడు 42% డిస్కౌంట్ లో వస్తుంది. ఒకసారి లెక్క ఎంత అవుతుందో 42%, 2,000 ఒక 100 వేసుకుంటాం, 2,100 సుమారుగా 2,100 రూపాయలు తగ్గింది, 2,900కే మీకు ప్రోడక్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక కస్టమర్ మీద యావరేజ్ గా 2,100 వస్తే 10 మంది కస్టమర్కి ఇస్తే కనుక 21,000 వస్తుంది. పార్ట్ టైం ఫుల్ టైం ప్రాఫిట్ కేవలం 10 మంది కస్టమర్కి ఇస్తేనే. అర్థమవుతుందా క్లియర్ గా? సో ఈ లెవెల్ కి చాలా మంచి లెవెల్. యాక్చువల్ గా నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసింది కూడా ఈ లెవెల్ తోనే స్టార్ట్ చేశాను. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ బిజినెస్ మ్యాన్, మా నాన్నగారి వ్యాపారం నేను చేశాను. సో నాకు అర్థమైంది మార్కెటింగ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకేసారి 1000 వాల్యూమ్స్ పెట్టుకుంటే 42% డిస్కౌంట్ కానీ నాకు అర్థమైంది, ఓహో నేను ఒక 70,000 పెట్టి నాకు 95,000 రూపాయల దాకా సుమారుగా ప్రాఫిట్ వస్తుంది, నేను ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పి నా ఉద్దేశం. నేను ఆలోచించింది మీకు చెప్తున్నాను. నేనేం ఆలోచించానంటే హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ 2 ఏళ్ళు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, 2 ఏళ్ళ లోపల ఈ 70,000 ప్రొడక్ట్ అమ్మలేకపోతాను అన్న ఆలోచనతో నా స్పాన్సర్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి విజయవాడలో స్టాక్ కొనుక్కోవచ్చు. అండ్ నేను మీకు సజెస్ట్ చేస్తాను, ఒకవేళ నాకు ఈ హెర్బల్ లైఫ్ ప్రొఫెషన్ నచ్చింది నేను చేసుకుంటా అంటే మీరు స్టార్ట్ చేయడానికి బెస్ట్ లెవెల్ ఏంటంటే స్టార్ట్ విత్ సక్సెస్ బిల్డర్ లెవెల్. ఒకేసారి ఒక 1000 వాల్యూమ్స్ పాయింట్స్ కొనుక్కో, 70,000 ఇన్వెస్ట్ అవుతుంది. అమ్మటం ఎలాగా అనేది మేము ట్రైనింగ్ ఇస్తాం. ఒకవేళ అమ్మలేకపోతే కూడా కంపెనీలు రేట్ ఇవ్వచ్చు. లేదు సార్ మాకు భయం సార్, మేము డబ్బులు పెట్టాం అంటే కనుక ఇట్స్ ఓకే, మీరు కోచ్ అవ్వండి, చక్కగా ఒక 2-3 నెలలు గమనించండి, ఆ తర్వాతైనా చేసుకోవచ్చు. బట్ ఇంకా ఇది కొత్త కంపెనీ కాదు, హెర్బల్ లైఫ్ అనేది కొత్త కంపెనీ కాదు, కరెక్టా? ఇప్పుడుది కాదు, 26 ఏళ్ళ నుంచి ఉంది. అండ్ యూనో గుడ్ న్యూస్ ఏంటంటే ఏ వ్యాపారం అయినా సరే ఎవరు ట్రైనింగ్ ఇవ్వరు, ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు మీరు గోల్డ్ షాప్ పెడదాం అనుకున్నారనుకో, ఎవరు గోల్డ్ షాప్ వచ్చి పక్కన వచ్చి నేర్పాడు ఎలా చేసుకోవాలని చెప్పి. లేకపోతే ఇంకేదైనా వ్యాపారం పెట్టాలనుకున్నారనుకో, ఇంకా అవసరమైతే మిమ్మల్ని తొక్కుదని చూస్తారు. బట్ హెర్బల్ లైఫ్లో మీరు నేర్చుకుంటానంటే మేము నేర్పిస్తాం. ఎందుకంటే హెర్బల్ లైఫ్ కంపెనీ మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, మీరు కష్టపడుతూ ఇన్కమ్ సంపాదిస్తుంటే మిమ్మల్ని డెవలప్ చేసినందుకు నాకు కూడా ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. సో ఇది ఇట్స్ లైక్ ఏ గుడ్ మార్కెటింగ్ ప్లాన్ అనమాట. ఇదంతా రాను వెళ్ళే కొద్ది అర్థమైపోద్ది. సో ఒకవేళ మీరైనా ఇక్కడ జూమ్లో ఉండే వాళ్ళైనా సరే, నా సజెషన్ ఏంటంటే, నాకు కొంచెం డబ్బులు ఉన్నాయి సార్, మేము పెట్టుకోగలం 60,000-70,000 పెద్ద విషయం కాదు అంటే కనుక స్టార్ట్ విత్ 42%, బెస్ట్ లెవెల్ అనమాట. 60,000-70,000 ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకో 20,000-30,000 లాభం వస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ పోయే పరిస్థితి పోదు అన్న పరిస్థితి ఏం కాదు. అర్థమవుతుందా? అలాగా చిన్నగా స్టార్ట్ అయ్యి ఈరోజు మంచిగా సంపాదిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ నేను చూపించలేను కానీ కొంతమందిని చూపిస్తాను. వాళ్ళు ఎలాగొచ్చారు హెర్బల్ లైఫ్లోకి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ 3 to 5 minutes లోపల కంప్లీట్ చేయాలి, సరేనా? సో ఒక 3 టెస్టిమోనీస్ ఉన్నాయి, విన్నాము మరి. సో ఫస్ట్ పర్సన్ ఎవరు? చూయండి సార్. సో అందరినీ నేను చూపించాలంటే చాలా టైం పట్టుద్ది సార్. ధనలక్ష్మి గారు నారాయణ. ఫస్ట్ పర్సన్ మేడం ధనలక్ష్మి నారాయణ గారు. అండ్ ఒకసారి మేడంకి ఇన్వైట్ చేద్దాం, ఈరోజు మేడంది బర్త్డే కూడా. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎలాగొచ్చారు, ఈరోజు మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారు. వాళ్ళు రాజం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనమాట. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉందనేది వాళ్ళ మాటల్లోనే వింటారు కానీ. మేడం మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు ధనలక్ష్మి, నేను రాజం శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను సార్. మా కోచ్ బ్లెస్సింగ్ సార్. ఈ కమ్యూనిటీ పరిచయం అయ్యి 2.5 years అవుతుంది సార్. మేము న్యూట్రిషన్ స్టార్ట్ చేసి 4 years, ఈ బిజినెస్ లోకి వచ్చి 2.5 years అయితే అవుతుంది సార్. మెయిన్లీ నేను వచ్చేటప్పుడు 7 kgs వెయిట్ లాస్ అయ్యాను సార్. మా హస్బెండ్ 15 kgs వెయిట్ లాస్ అయ్యారు 3 months లో. నేను 2 months లో 7 kgs వెయిట్ లాస్ అయ్యి ఐడిల్ వెయిట్ అయితే మెయింటైన్ చేస్తున్నాను సార్. దీంతో పాటు నాకున్న పీసీఓడి ప్రాబ్లం నేను కంట్రోల్ చేసుకోగలిగాను.
దాంతో పాటు మాకు ఈ న్యూట్రిషన్ ఎప్పుడు పరిచయం అంటే మేము పూణేలో ఉండేటప్పుడు ఈ న్యూట్రిషన్ మాకు పరిచయం అయింది సార్. ఒక స్టేటస్ చూసి మేము ఈ హెర్బల్ లైఫ్ కంపెనీకి అయితే సుఖీబా సిస్టమ్కి అయితే మేము పరిచయం అయ్యాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది పార్ట్ టైం జాబ్ అనేది నేనే చూస్ చేసుకున్నాను సార్. అంతకు ముందు నేను ఏంటంటే ఆన్లైన్లో నేను క్లాస్ అమ్మడం, జ్యువెలరీ అమ్మడం అలా బిజినెస్ చేసేదాన్ని. అప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. ఎప్పుడైతే ఇది హెర్బల్ లైఫ్ లో కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉందని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు వెంటనే నేను పార్ట్ టైం అనేది స్టార్ట్ చేశాను. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఉండదు, జీరో ఇన్వెస్ట్మెంట్ తోనే స్టార్ట్ చేసుకోవచ్చు. మేము సపోర్ట్ చేస్తాం, మేము నేర్పిస్తాం అనడం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అంతకుముందు నేను ఆన్లైన్లో చేసేటప్పుడు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, అండ్ మా ఫ్యామిలీ వాళ్ళే సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే అందులో నేను లాస్ అయ్యేది ఎక్కువ ఉంది. దాంతోపాటు నేను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి హౌస్ వైఫ్ గా ఉన్నాను సార్. దీంతో పాటు నేను పిఈటి కూడా చేశాను, డ్రిల్ మాస్టర్ కూడా వెళ్ళలేదు. ఎందుకంటే పిల్లలు, పేరెంట్స్ అందరూ చూసుకోవాలి, ఫ్యామిలీ మొత్తం లీడ్ చేయాలి. మ్యారేజ్ అయిన తర్వాత చాలా బాధ్యతలు ఉంటాయి కదా, ఇవన్నీ చేయలేనని. అండ్ నాది వచ్చేటప్పటికి 10 years నేను హాస్టల్లో చదివాను, నాకు బయట ప్రపంచం అనేది తెలీదు. హాస్టల్ బయటకు వచ్చాను, నాకు మ్యారేజ్ చేసేసారు. అసలు ఎలా మాట్లాడాలి, ఏం చేయాలండి ఏమీ తెలీదు. ఇందులోకి నేను పార్ట్ టైం తీసుకున్నప్పుడు కూడా మా హస్బెండ్ అదే చెప్పారు, భయపడ్డారు, నువ్వు అసలు మామూలు కూడా ఎవరితో మాట్లాడలేవు, నువ్వు ఈ బిజినెస్ ఎలా చేయగలవునని. గాడ్ బ్లెస్ ఏంటంటే నాకు ఈ సిస్టమ్ చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తుంది. నాకున్న చిన్న చిన్న గోల్స్ యాజ్ ఎ హౌస్ వైఫ్ గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం ఎంత చదివినా కూడా మ్యారేజ్ అయ్యాక పిల్లలు, ఫ్యామిలీ అనుకుని అక్కడే స్టక్ అయిపోయి ఉండిపోతాం. ఎందుకంటే సపోర్ట్ అనేది చాలా తక్కువ దొరికింది. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒకళ్ళ దగ్గర మనం తీసుకుంటున్నామంటే వాళ్ళ దగ్గర మనం, హస్బెండ్ అయినా పేరెంట్స్ అయినా ఎవరి దగ్గర అయినా మనం చులకన అవుతాం. నాకంటూ నేను చదువుకున్నాను కదా, నేను కూడా ఇన్కమ్ సంపాదించాలి అన్నప్పుడు నాకు గాడ్ గ్రేస్ ఏంటంటే సుఖీభవ కమ్యూనిటీ సిస్టమ్ అనేది నాకు పరిచయం అయింది పూణేలోనే. నేను పార్ట్ టైం చేసి పూణేలో ఉండేటప్పుడే 20,000 నాకైతే వచ్చింది సార్. ఎప్పుడైతే నాకు మంచి ఇన్కమ్ వస్తుందో మా హస్బెండ్ కూడా నన్ను నమ్మి ఫుల్ టైం అనేది జాబ్ రిజైన్ చేసి, అతను ఇంజనీర్ గా వర్క్ చేసి జాబ్ అనేది రిజైన్ చేసి ఈ రోజు హెర్బల్ లైఫ్ లో ఫుల్ టైం మేము వచ్చాము. 2.5 years అవుతుంది. 300+ ఫ్యామిలీస్ కి హెల్ప్ చేసాము. ఎక్కువ మందికి మేము హెల్ప్ చేయడం వల్ల ఈ సుఖీభావ్ కమ్యూనిటీ అనేది మాకు చాలా వెకేషన్స్ అయితే గిఫ్ట్ గా ఇచ్చింది. ఊటీ, కొడైకెనాల్ అండ్ రీసెంట్ గా నేను గోవా కూడా వెళ్ళాను సార్. మాకున్న చిన్న చిన్న గోల్స్ అనేది మేము లాస్ట్ ఇయర్ కార్ తీసుకున్నాం, అది మా ఫ్యామిలీకి ఒక గోల్ సార్. అండ్ రీసెంట్ గా 3 days బ్యాక్ మేము నాకైతే నా లైఫ్ లో ఒక గోల్ ఉంది, హెర్బల్ లైఫ్ నుంచి నేను ఫ్లైట్ ఎక్కాలని అనేది. అది లాస్ట్ 3 days బ్యాక్ నా గోల్ అయితే నేను అచీవ్ చేయగలిగాను. ఎందుకంటే యాజ్ అ హౌస్ వైఫ్ ప్రతి ఒక్కరు ఏమనుకుంటుంది, ఏమీ చేయలేం, మనకి సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది హెల్త్ కావాలి, ఇన్కమ్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి, దాంతో పాటు రికగ్నిషన్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనంటూ ఉన్నానని నా ఫ్యామిలీ అయితే గుర్తించింది సార్. ప్రతి ఒక్క లేడీకి మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఫేస్ చేస్తాం, అందులో గుర్తింపు అనేది చాలా తక్కువ ఉంటుంది. నాకైతే ఈ హెర్బల్ లైఫ్ ద్వారా నాకు గుర్తింపు కూడా చాలా పెరిగింది సార్. చాలా హ్యాపీగా ఉన్నాం, ఈ రోజు లైఫ్ ని మేము చాలా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. మా హస్బెండ్ 12 years జాబ్ చేస్తే 80,000 వచ్చేది, మేము ఇక్కడ 12 months లోనే అంతకు మించి అచీవ్ చేయగలిగాం. ఈ రోజు మేము మంచి ఇన్కమ్ తీసుకున్నాం, లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఒక లేడీగా ఏం చేయలేదని అంటున్నారు, అవన్నీ నేను చేయగలుగుతున్నాను. ఈ రోజు నా ఫ్యామిలీకి నేను ఒక సపోర్ట్ గా ఉండడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరెంట్స్ రుణపడి ఉన్నాను, తర్వాత ఈ సుఖీభావ్ సిస్టమ్ కి చాలా చాలా రుణపడి ఉన్నాను సార్. నన్ను పూర్తిగా మార్చింది అయితే సిస్టమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మార్కిస్, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ సుధీర్ సార్. మేడం లాస్ట్ మంత్ చెక్ ఇన్కమ్ అది కొంచెం సార్ చూపిస్తారు. మేడం లాస్ట్ మంత్ అయితే మాకు 67,000 అయితే చెక్ వచ్చింది. దాంతో పాటు మా క్లబ్ ఇన్కమ్, రిటైల్ ఇన్కమ్ కలిపి 1,00,000 అయితే మేము రీచ్ అయ్యాం సార్. అది నా లాస్ట్ ఇయర్ గోల్, ఆ గోల్ అయితే నేను రీచ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ ని మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం, హెల్దీగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ మార్కిస్, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ సుఖీభావ్ సిస్టమ్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. డేవిడ్ సార్.
1 మినిట్ అక్కడ నెట్వర్క్ కట్ అయినట్టుంది. ఇప్పటివరకు బాగుందా? ఎక్స్పీరియన్సెస్ బాగున్నాయా? మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి సరే. ఓకే, మాట్లాడండి సార్. డేవిడ్ గారు మాట్లాడండి సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి డేవిడ్ గారు, వినపడుతుంది. నా వాయిస్ వినపడుతుందండి? వినపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు డేవిడ్. నా వయసు ఇప్పుడు 63 సంవత్సరాలు. నేను ఈ న్యూట్రిషన్ 6 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. 6 సంవత్సరాల నుంచి యూజ్ చేయకముందు నాకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. 24 ట్యాబ్లెట్లు వాడే, అది ఫుల్ డ్రింక్ చేసిన ఫోటో అది ఇదేమో పక్కది 100 kgs అది దిగిన తర్వాత. ఈ 6 ఇయర్స్ నుంచి న్యూట్రిషన్ వాడుతున్న నాకు 24 ట్యాబ్లెట్లు వాడే అన్ని జబ్బులు ఉన్నాయి. మరి రోజుకి 7,000 మంది రోజు 7,000 మంది తాగితే కదా మరి అన్ని జబ్బులు వచ్చినాయి. 2008లో హార్ట్ అటాక్, 2007-8 నుంచి 2019 వరకు 11 సంవత్సరాలు నాది ఇన్లెస్లోకి వెళ్ళిపోయాను. నా బాడీ మొత్తం 11 సంవత్సరాలు డాక్టర్తో పరిచయాలు, అన్ని టెస్టులు ఎన్ని ఉన్నాయి అనేది, గ్యాస్, హార్ట్ అటాక్కి, వీటికి మొత్తం డిస్క్ ప్రాబ్లం, ఎంఆర్ఐ స్కానింగ్లు, గ్యాస్ట్రోస్కోప్స్, యాంజియోగ్రామ్స్, మెంబర్ ఆఫ్ టైం 11 సంవత్సరాల్లో ఉండి ఇన్లెస్లో ఉండి రోజు దినంగా చస్తూ బ్రతుకుతూ వాడుతున్న తరుణంలో ఈ న్యూట్రిషన్ పరిచయం కరోనాకు ముందు 6 మంత్ ముందు పరిచయం అవటం వలన నాకు కరోనా కూడా 2 times అటాక్ అయింది. అప్పుడు ఆ టైంలో ఇమ్యూనిటీ హెల్త్ పెరగటం వలన హాస్పిటల్ కూడా ఇచ్చేయకుండా ఎంతో హెల్తీగా ఉన్న వాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోయారు. నాతో పాటు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు 18 మంది లేరు. దేవుడు నాకు ఈ న్యూట్రిషన్ పరిచయం చేయటం వలన నాలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి నమ్మకంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడటం వలన నేను ఫ్యాట్ లాస్ చేసుకోవటమే కాకుండా నా ఆల్ డిసీజ్ని కంట్రోల్ చేసుకొని నేను 2 years నుంచి హాస్పిటల్ విజిట్ చేయకుండా రోజు సస్తూ బతుకుతూ ఇన్లెస్లో ఉన్నవాడిని. ఈ రోజున నేను ప్రతిరోజు ఎవ్రీడే హ్యాపీ డేగా గడుపుతున్నాను. అంతా బాగానే ఉంది కానీ కోచ్ ఎందుకయ్యా? కోచ్ నాకు వచ్చిన రిజల్ట్ మొత్తం నాకు దేవుడు నాకు పునర్జన్మ ఇచ్చి నేను ఎంత హెల్దీగా ఉండటం వలన నాకు వచ్చిన రిజల్ట్ 10 మంది షేర్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేస్తూ డైలీ క్లబ్కి వచ్చి ప్రతి ట్రైనింగ్లో ఉంటూ వర్క్ చేస్తూ కోచ్ ఆప్షన్ తీసుకొని మెంబర్ ఆఫ్ మందికి నాకు అచీవ్ అవటం వలన, ఎంతో మందికి న్యూట్రిషన్ పరిచయం వలన, ఎంతో మంది హెల్త్ ఇవ్వటం వలన నా పిన్ కూడా అచీవ్ చేసుకొని ఈ రోజున గెట్టింగ్ పిన్ అనేది ఉండి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా అచీవ్ చేసుకోగలిగాను. సమస్తం సంపాదించింది మొత్తం ఇన్లెస్లో 11 సంవత్సరాలు పెట్టిన దానికి ఈ సుఖీభవ నా దేవుడిచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ నమ్మకంగా ఆరోగ్యాన్ని పొందుకోవటంతో పాటు ఆనందము, ఆదాయము, వెకేషన్లు, డ్యాన్సులు అన్నీ ప్రతిరోజు నాది హ్యాపీ డే, ఎవ్రీడే హ్యాపీ డే. తట్టిపోదామని తీసుకున్న నిర్ణయం దానిలో నుంచి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దేవుడికి నేను 1,000,000 దండాలు పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఈ డబ్బులు ఎంత వచ్చింది? ఈ 3 months వచ్చేసి 3,48,000 వచ్చింది సార్. 3 నెలలకు కలిపి అంటే నెలకి యావరేజ్గా 1,12,000 సంపాదించుకున్నాడు. 62 వయసులో. పర్లేదంటారా? ఈ రన్నింగ్ లోపల 2.5 lakhs తీసుకోవాలని గోల్. వాయిస్ కట్ అయిపోతుందండి. అది అక్కడ కనిపిస్తుంది చూసారా? 1,10,000, 1,07,000, 1,30,000. బాగుంది. ఈ చెక్ కాదు సార్, ఈ రన్నింగ్ లో 2.5 lakhs చూడాలని నేను గోల్ పెట్టుకున్నాను.
నేను గోల్ పెట్టుకున్నప్పుడు మీ వయసులో ఉంటే వాయిస్ కట్ అయిపోతుంది సార్. లేదు సార్, వస్తుంది, బాగానే వస్తుంది. ఇప్పుడు కొత్త జీవితం సార్కి కొత్త జీవితం వచ్చింది. కొత్త భార్య ఏం కాదు, గొప్ప భార్యగా. సరిగ్గా చెప్పు. వాయిస్ కట్ అయిపోతుంది సార్. వాయిస్ కట్ అవుతుంది. జీవితం మాత్రం కొత్త జీవితం వచ్చింది. ఇక మీకు కూడా కొత్త జీవితం కావాలా? ఎంతమందికి కావాలి కొత్త జీవితం? కావాలా? కొత్త భార్య కావాలి, కొత్త జీవితం, కొత్త జీవితం కావాలా? నా వాయిస్ వాయిస్ కట్ అవుతుంది. నా వాయిస్ వినబడుతుందా? సార్ వినిపిస్తుంది సార్, ఏమి ఇబ్బంది లేదు. సార్ దగ్గర ఏదో డిస్టర్బెన్స్ ఉంది, శేఖర్ గారి దగ్గరే. వాయిస్ కట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఉంటే చూపించలేదే. సార్ వాయిస్ బాగానే ఉంది సార్ వాళ్ళది. నెక్స్ట్ ఉందా సార్ వాయిస్ బాగానే వస్తుంది సార్ది. ఓకే, నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతాం. డేవిడ్ గారికి బాగుంది రిజల్ట్. సో ఇందాక మేడం మాట్లాడినాము బిలో 30, ఈయన అబో 60. ఇప్పుడు మధ్యలో క్యాండిడేట్, మధ్యలో అటు ఇటుగా అట్లా కాదు, మిడిల్ ఏజ్. అంటే సరిగ్గా చెప్పమ్మా, నువ్వు భలే చెప్తావమ్మారా. మధ్యలో ఆయన 40s. దానికి క్లాప్స్ కొట్టారు. అటు కూర్చొని చెప్తారు, చెప్పలే, వాళ్ళు కూడా వింటారు. ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు వెంకటేశ్వరరావు, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈ హెల్దీ సుఖీభావ కమ్యూనిటీ పరిచయం నేను 2 years కంప్లీట్ అవుతుంది. 2 సంవత్సరాల క్రితం అలా ఉండేది. సో వైట్ స్టేట్ అనమాట. బాగా హెల్త్ డిజీజ్తో సఫర్ అవుతూ వచ్చాను. నాకున్న హెల్త్ డిజీజ్ వచ్చి హెవీ గ్యాస్ట్రిక్ సమస్య ఉండేది. అండ్ దాంతోపాటు నాకు బాగా ఆయాసం, ఇలాగ రకరకాల ప్రాబ్లంతో వచ్చాను. నేను బరువు తగ్గడానికి వచ్చాను. నేను వచ్చినాక ఏదైతే నా కోచ్ ఉన్నారో, నా కోచ్ చెప్పిన విధంగా చక్కగా నేను డైలీ న్యూట్రిషన్ క్లబ్కి వెళ్ళి న్యూట్రిషన్ తీసుకుంటా ఉన్నాను. డైలీ సార్ అయితే చెప్తున్నారు, ఆ క్లాసెస్ కానీ న్యూట్రిషన్ కానీ బాగా సపోర్ట్ అయింది. 4 నెలల్లో 32 kg వెయిట్ లాస్ అయ్యాను. సో ఇలా వెయిట్ లాస్ అయ్యే క్రమంలో డైలీ న్యూట్రిషన్ క్లబ్కి వెళ్ళేటప్పుడు నాకు అర్థమైందంటే నేను బరువు తగ్గడానికి అని చెప్పి వెళ్ళాను. ఇది ఫ్యామిలీ న్యూట్రిషన్, నాతో పాటు మా ఫ్యామిలీ కూడా అందరికి న్యూట్రిషన్ కావాలి. సో చాలా మంది లాట్ ఆఫ్ మెంబర్స్ చాలా మంది రిజల్ట్స్ చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన షుగర్ కంట్రోల్ అయింది, థైరాయిడ్ కంట్రోల్ చేసుకోగలిగాము, ఇలా ప్రతిదీ మేము కంట్రోల్ చేసుకోగలిగామని చెప్పి అన్న తర్వాత ఈ విధంగా మా ఫ్యామిలీ కూడా చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చని అర్థమైంది. బట్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బాగా లో మిడిల్ క్లాస్, ఒక డ్రైవర్. సో ఒక డ్రైవర్గా ప్రపంచం నెంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీలో ఉన్న న్యూట్రిషన్ నేను నాతో పాటు నా ఫ్యామిలీ వాడాలంటే బాగా పడేది అనిపించింది. ఎందుకంటే 12,000 నుంచి 15,000 కూడా రావడం అంతంత మాత్రం. నాకు ఒక ఆటో డ్రైవర్కి అంతకన్నా రావు కదా. సో ఇలాగ ఆటో డ్రైవర్గా నేను ఉన్నాను. నా వాటికైతే హెల్త్ కొంతవరకు తీసుకోగలిగా, కానీ ఫ్యామిలీకి ఇవ్వలేకపోతున్నా అని చెప్పి నా కోచ్ చెప్పాను. ఆ కోచ్ నాకు మంచి సజెషన్ చెప్పారు. ఏదైతే నువ్వు బరువు తగ్గిన క్రమంలో నేను చాలా మంది అడుగుతా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా నీ కోచ్ నీకు ఎలా అయితే హెల్ప్ చేశారో నువ్వు కూడా వాళ్ళ హెల్ప్ చేయి, నీకు ఇన్కమ్ వచ్చింది, నువ్వు బడ్జెటెడ్ చేసుకోవచ్చు అన్నారు. నాకు నచ్చింది. సో అప్పటి నుంచి ఈ కమిటీలో ఏదైతే ఉందో ప్రతి ఒక్క ట్రైనింగ్ కూడా అటెండ్ అవ్వడం వల్ల నాకు ఏం తెలియదు. నేను చదువుకుంది 6th క్లాస్. సో ఒక ఆటో డ్రైవర్ ఉన్నప్పుడు అలా ఉంది నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. సో 6th క్లాస్ కదా నేను చేయగలుగుతానంటే నాలో కాన్ఫిడెంట్ లెవెల్స్ లేవు. బట్ కమ్యూనిటీలో సిస్టంలో నాకు చాలా మంది ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఇలా చెప్తున్న వాళ్ళని నేను కూడా చేయగలుగుతాను, నా నమ్మకం వచ్చింది. సో నాకు ఒకటే అర్థమైంది, చదువుతో పని లేదు, కులంతో, మతంతో, ఏజ్తో 18 సంవత్సరాలు దాటితే చాలా అన్నారు. సో ఏ వ్యాపారాలైనా సరే నాకు పెట్టడానికి పెట్టుబడులు కూడా లేవు. బట్ ఇక్కడ నాకు నేర్పిస్తామన్నారు. ఇంకా నాకు పోయేది ఏముంది, రిజల్ట్ వచ్చింది, 10 మంది హెల్ప్ చేద్దాం నాకు వచ్చిన రిజల్ట్ అని చెప్పి అలా కొంతమంది చాలా మంది ఫ్యామిలీస్కి మంచిగా రిజల్ట్ ఇవ్వడం వల్ల నా లైఫ్ స్టైల్ మారింది. నా ఫ్యామిలీ మొత్తం కూడా హెల్త్ తీసుకున్నాం. మా మదర్ కూడా 28 kgs వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. సో అదే గ్రామంలో నాకు మాట్లాడటం వచ్చింది. సో అదేవిధంగా నేను చాలా ఎఫ్రెష్ పార్టీస్ అనొచ్చు, న్యూట్రిషన్ క్లబ్ స్టార్ట్ చేశాను. నాతో పాటు పెద్ద టీం బిల్డ్ అయింది. నేను ఆపర్చునిటీ తీసుకోవడం కాదు, నాతో పాటు ఎవరైతే బరువు తగ్గారో నన్ను చూసి వాళ్ళు కూడా బడ్జెటెడ్ చేసుకొని వాళ్ళు కూడా ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఎవ్రీ మంత్ సార్ పెట్టి ఏదైతే పిక్నిక్స్ ఉంటాయో ఇది వండర్లా అనమాట.
చాలా పెన్షన్స్కి వెళ్ళాము. సో మా వైఫ్ వచ్చేసి ఒక 4 గోళ్ల మధ్యలో ఉండేది. మా పాపది కూడా మంచి రిజల్ట్. సో అలాగా ఎప్పుడు ఇంతవరకు బయటకు తీసుకెళ్ళలేదు. ఇక్కడ ఈ కమ్యూనిటీలోకి వచ్చి బరువు తగ్గి 10 మంది హెల్ప్ చేయడం వల్ల, మోర్ ఫ్యామిలీస్ హెల్ప్ చేయడం వల్ల ఊటీ వెళ్ళాము, మైసూర్ వెళ్ళాము, కొడైకెనాల్, జైపూర్, గోవా. సో ఫ్లైట్ ఎక్కాం ఫస్ట్ టైం. ఒక ఆటో డ్రైవర్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. సో ఇవన్నీ కూడా నా పేరులోనే జరిగింది. సంవత్సరాల్లోనే నా లైఫ్ మొత్తం కూడా చేంజ్ అవ్వడం జరిగింది. సో ఆదాయం, ఆనందం వచ్చింది, దాంతోపాటు ఆరోగ్యం వచ్చింది, 10 మంది హెల్ప్ చేయడం వల్ల ఆదాయం కూడా వచ్చింది. 12,000 15,000 వచ్చే నాకు ఎవ్రీ మంత్ ఇప్పుడు ఒక గట్టిమైన పొజిషన్కి చేరడం వల్ల ఇంచుమించుగా 1,50,000 దాకా వస్తున్నాయి. సో అది చెక్ ఇన్కమ్ అనమాట. రిటైల్ ఇన్కమ్ కానీ నా క్లబ్ అనేది ఉంది, క్లబ్ ఇన్కమ్ ఇలా వస్తూ ఉంది. లాస్ట్ 3 months చెక్ ఇన్కమ్ వచ్చేసి 3,98,200. సో ఒక జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నేను ఇలా నా లైఫ్ మొత్తం కూడా చేంజ్ అవ్వడానికి, సో ఇలా నువ్వు ముందు మాట్లాడదాకా నా బాగా సపోర్ట్ ఏంటంటే సుఖీ భవ సపోర్ట్ కమ్యూనిటీ సిస్టమ్, సుధీర్ సార్ అండ్ టాపిక్స్. సో నా లైఫ్ మొత్తం కూడా మారిపోయింది. జీవితాంతం ఇలాంటి మంచి కమ్యూనిటీ నా పరిచయం చేసిన నా కోచ్ విజయం గారికి అండ్ మా అప్లైన్ కోచ్ బోరుగడ్డ డేవిడ్ గారికి, మీకు నేను జీవితాంతం థ్యాంక్ యూ. సో మా మెసేజ్ కూడా మాట్లాడతారు 2 minutes మా. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. నా పేరు తిరుపతమ్మ. నేనైతే మా పాపకి హెల్త్ బాగుండేది కాదు. ఆ 4 గోళ్ల మధ్యలోనే ఉండేదాన్ని. ఇంకా నా జీవితం మొత్తం అయిపోయింది ఇంకా అనుకున్నా. ఇంకెప్పుడు ఇక నాకు 3 పిల్లలు, 2 మగ పిల్లలు, ఒక అమ్మాయి, మధ్యలో అమ్మాయి. ఇంకా అమ్మాయికి బాగోదని ఇంకా ఉండేదాన్ని. హెర్బల్ లైఫ్లోకి, ఈ సుఖీ భవ న్యూట్రిషన్ దీంట్లోకి కమ్యూనిటీలోకి వచ్చినాకే మాకు హెల్త్ బాగుంది, అంతా బాగుంది. మా పాపకు రిజల్ట్స్ రావడం వల్ల మేము అన్ని వెకేషన్స్ అనేది వెళ్ళగలిగాము, మంచిగా ఎంజాయ్ చేయగలిగాము, హ్యాపీగా ఉన్నాము. రీసెంట్ గానే కార్ కూడా తీసుకున్నాము. సో ఒక ఆటో డ్రైవర్ గా ఉండే నేను రీసెంట్ గా ఏదైతే ఇక్కడ మోర్ ఫ్యామిలీస్ హెల్ప్ చేయడం వల్ల, సో నా టీమ్ తో పాటు నేను వెళ్ళి చక్కగా గుంటూరులోనే కొత్తది షోరూమ్ లో కార్ తీసుకోవడం జరిగింది ఈ మంత్ లోనే. ఒకసారి మనం వీడియో కూడా చూడొచ్చు. ఒక 1 minute సార్. Come on, Bhaskar. You know Harsha is involved. Suraj will come to you. You clear the BRs. ఓకే సార్, సూరజ్ని పంపించండి, అప్రూవ్ చేస్తాను. అల్లిన నీడను కలగా మార్చేసావా, మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా? గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావో మునిగావో, నువ్వే బ్రతికావో చితికావో నీ కథలో, ఎగిసావు ముగిసావు నువ్వే కురిసావు. अरे पैसे की चिंता मत करो साहब, बाद में देख लेंगे. పర్వంలో ప్రయాణంలో నువ్వు వెళ్ళిన దారిన గమ్యము లేదని తెలిసెనుగా నడిచాక, మొదలైన చోటికి తిరిగొస్తావో, గెలిచావో ఓడావో, నువ్వే ఎదిగావు మునిగావు, నువ్వే బ్రతికావు చితికావు నీ కథలో, ఎగిసావు ముగిసావు నువ్వే కురిసావు వెలిసావు, నువ్వే సాగావు అలిసావు పర్వంలో. నిజమా కలా నిజమా కలా, నీ ఊహలే వాలాయిలాగా సాగేదెలా సాగేదెలా, నీ పయనమే ఆగిందిలా. ఒకప్పటి రోజులు తిరిగి తీసుకురాలేను సుమతి, కానీ ఒకప్పటి భాస్కర్ని ఈ క్షణం నుంచి నీకు సో ఒకప్పుడు ఒక ఆటో డ్రైవర్ కొన్నా నేను. మా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతుంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి కూడా మాకు సరిపోయేది కాదు స్తోమత. చాలా ఇబ్బంది పడాలి. అలాంటిది ఇవాళ మేము మా లైఫ్ మారిపోయింది. సో రెస్పెక్ట్ వచ్చింది. నేను చదువుకున్న 6th class. చాలా మంది దాదాపు ఇంచుమించుగా హైకోర్టు జడ్జీలు, లాయర్లు, పొలిటీషియన్ 11 మంది డాక్టర్లకు నేను చెప్పగలుగుతున్నా, నేను నా చేతుల ద్వారా ప్రొడక్ట్ ఇవ్వగలుగుతున్నా. అంటే బికాజ్ ఇక నా లైఫ్ మొత్తం మారడానికి ఏంటంటే సిస్టంలో ఏదైతే చెప్పారో అలా ఉండడం వల్ల నా లైఫ్ మొత్తం కూడా చేంజ్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో బాగుంది ఎక్స్పీరియన్సెస్. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఇందాక మేడం చెప్పిన మేడం ధనలక్ష్మి గారు చాలా సింపుల్ బ్యాక్గ్రౌండ్, హంబుల్ బ్యాక్గ్రౌండ్, అండ్ డేవిడ్ గారు ఆయన స్టోరీ విన్నారు. ఎవరైనా సూట్ అవ్వరు.
కాకపోతే ఒకటే కండిషన్, బాగుందా? అందరికీ బాగుందా? నచ్చిందా? నచ్చితే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతారు, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతారు. సో ఇక్కడ మీరైనా ఎవరైనా సూట్ అవుతారు. కాకపోతే ఒక కండిషన్, 2-3 కండిషన్స్ ఉన్నాయి హెర్బల్ లైఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది కనీసం ఒక 2-3 అవర్స్ అన్న టైం స్పెండ్ చేయాలి. పర్ డే 2-3 అవర్స్ అన్న, రోజుకు ఒక 20-30 మంది కన్నా చెప్పాలి. ఆ చెప్పే టైం మీకుందా? ఉంటే మీరు హెర్బల్ లైఫ్ జాయిన్ అవ్వండి. 2, ఇక్కడ వారంలో 2 days ట్రైనింగ్ ఉంటుంది. బుధవారం 2 to 5 ట్రైనింగ్ ఉంటుంది, సాటర్డే 2 to 5 ట్రైనింగ్ ఉంటుంది. ఈ 2 ట్రైనింగ్లు కూడా మీరు అటెండ్ అవ్వాలి. ఆ ట్రైనింగ్ అటెండ్ అయ్యే టైం మీకు ఉందా? బయట ఊర్లోకి అయితే జూమ్ లింక్ ఇస్తాం, గుంటూరు వాళ్ళు అయితే గుంటూరు క్లబ్కి వచ్చి వినాలి. మాకు ట్రైనింగ్ వినడానికి టైం లేదంటే మీరు హెర్బల్ లైఫ్లో ఉండలేరు, ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే హెర్బల్ లైఫ్ అనేది మీ వ్యాపారం వేరు. ఒకవేళ మీరు వ్యాపారస్తులు అయితే మీ వ్యాపారం వేరు, ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే మీ ఉద్యోగం వేరు, ఒకవేళ మీ హౌస్ వైఫ్ అయితే స్టూడెంట్ అయితే మీ బ్యాక్గ్రౌండ్లు వేరు. సో హెర్బల్ లైఫ్ కంటే ఒక దారి ఉంటుంది, కరెక్టా? ఆ దారిలో మీరు వెళ్ళాలంటే మీరు నేర్పించేది నేర్చుకోవాలి. సార్ మాకు బుధవారం శనివారం టైం కుదరదంటే దయచేసి హెర్బల్ లైఫ్ జాయిన్ అవ్వమాకండి. అర్థమవుతుందా? రోజుకి 2-3 గంటలు నేను టైం స్పేర్ చేయలేనంటే కూడా హెర్బల్ లైఫ్ జాయిన్ అవ్వద్దు. రోజుకి వారంలో 2 days 2-3 అవర్స్ ట్రైనింగ్ ఉండాలి. ఆ ట్రైనింగ్లో మీకు అన్ని నేర్పిస్తాం. కంపెనీ ఏంటి, ప్రొడక్ట్ ఏంటి, మార్కెటింగ్ ప్లాన్ ఎలాగా, ప్రొడక్ట్స్ ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, అన్నీ నేర్పిస్తాం. ఓకే. మూడోది ద బెస్ట్ పొజిషన్స్ టు స్టార్ట్. ఎవరైతే నాకు బాగుంది, అంతా బాగుంది, నాకు నమ్మకం వచ్చిందంటే ఐడి కాస్ట్ చెప్పాను, ఈరోజు ఒక్కరోజే 1500 రూపీస్. అండ్ దాంతోపాటు యూ స్టార్ట్ విత్ 42% సక్సెస్ బిల్డర్ వాల్యూమ్తో స్టార్ట్ చేయండి. అంటే ఒక 70,000. నా రికమెండేషన్ ఇదే చేయాలని ఏం లేదు, బట్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా నేను మీ మంచి కోరుతాను కాబట్టి ఒకేసారి స్టాక్ తీసుకోవటం వల్ల ఒక 25,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అండ్ ఎవరైతే స్టాక్ తీసుకుంటారో 42%లో వీళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ జూలై 3వ తారీఖు ఉంది. 42% క్వాలిఫైస్ ట్రైనింగ్. అలానే ఆ రోజు పార్టీ ఉంటుంది. ఎక్కడ అంటే మీరు ఎక్కడైతే కూర్చున్నారో ఈ ప్లేస్లోని సుఖీబామ్ మెయిన్ క్లబ్లో ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ క్వాలిఫై అవ్వాలంటే స్పెషల్ ట్రైనింగ్ 3 hours నేను మాట్లాడబోతున్నాను. ఇప్పటిదాకా నేను చెప్పిన నా స్టోరీ ఎలా స్టార్ట్ చేయాలి. రేపు 42% ట్రైనింగ్లో ఏం మాట్లాడుతానంటే స్టార్ట్ చేసిన వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి, హౌ టు డూ వర్క్, ఎలా వర్క్ చేసుకోవాలి, ఎలా మార్కెటింగ్ ప్లాన్లో ఫాస్ట్గా మూవ్ అవ్వాలి, ఎలా మీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా రేపు 42% ట్రైనింగ్లో మాట్లాడబోతున్నాం అనమాట. ఓకేనా? ఇది జూలై 3. యు ఆర్ క్వాలిఫైడ్. ఎవరైతే ఈ మంత్ ఎండ్ లోపల వాల్యూమ్స్ చేసుకుంటారో యు ఆర్ క్వాలిఫైడ్. స్లైడ్ తీసి. 4వది మీరు చేయాల్సిన 4వ పని, మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత కస్టమర్స్ రిజెక్షన్స్ కూడా ఉంటాయి. అందరూ చెప్పిన వాళ్ళందరూ కొనాలని లేదు. సో డిసప్పాయింట్ అవ్వకూడదు. అర్థమైందా? హెర్బల్ లైఫ్లో కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది నన్ను రిజెక్ట్ చేస్తే నేను ఈరోజు ఈ స్థితిలోకి వచ్చాను. సో రిజెక్షన్స్ అనేవి ఉంటాయి. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు, కొంతమంది కావాలంటారు, కొంతమంది వద్దంటారు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ బిజినెస్ అంతే. సో ఈ 4 పాయింట్స్ మీకు అర్థమైతే చాలు. 1, రోజుకి 2-3 గంటలన్నా పని చేయగలగాలి. 2, వారంలో 2 days ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. 3, యూ స్టార్ట్ విత్ ఐడి. అండ్ మీకు ఒకవేళ బడ్జెట్ అనుకూలిస్తే, అప్పు చేసేం కొనమని చెప్పట్లా నేను, మీకు బడ్జెట్ అనుకూలిస్తే నేను చెప్పిన బిజినెస్ మీద మీకు నమ్మకం ఏర్పడితే కనుక స్టార్ట్ విత్ సక్సెస్ బిల్డర్ లెవెల్. ఓకే. అండ్ ఈ 1500 రూపీస్ కూడా, ఇప్పుడు మీరు ఏదైతే 1500 రూపీస్ ఐడి కాస్ట్ ఉందో ఈ ఒక్క రోజు మాత్రమే. రేపు అయితే 2500 రూపీస్ ఉంటుంది. ఇదేం ఉండదు అనమాట. సో 1500 మీకు టికెట్స్ ఇస్తాం, LSD టికెట్స్ ఇస్తాం, అడ్వాన్స్ ట్రైనింగ్ ఇస్తాం, దాంతోపాటు సప్లిమెంట్ బాక్స్, డైరీ, పెన్ అన్నీ ఇస్తాం. కాబట్టి ఈ ఒక్క రోజు మాత్రం, ఈ రోజు ఎవరైతే పే చేసుకుంటారో 1500 వాళ్ళకి మాత్రమే ఐడి 1500 దొరుకుద్ది. సో బయట జూమ్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే చేయండి ఈ రోజు మాత్రమే. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఈరోజు ఇప్పుడే మీరు తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బ్యాక్ టు MC. ఓకే. చెప్పింది కోచెస్తో మాట్లాడితే మీకు డీటెయిల్స్ అని చెప్తారు. ఈరోజు మాత్రమే 1500 రూపీస్ అనమాట. గమనించండి. ఎందుకంటే బయట మనం ఎంత పెట్టినా పెట్టుబడి సరిపోదు. మన బిజినెస్ ఆపర్చునిటీ వండర్ఫుల్ జరుగుతుంది కదా. మీ కోచెస్ నచ్చండి. మీ కోచెస్ ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా మీ స్క్రీన్ షాట్స్ పే చేసేసి అండ్ మీ కోచ్ చూపిస్తే కనుక
ట్రైనింగ్ జరుగుద్ది, ట్రైనింగ్లో కూడా మీరు కూర్చోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ స్పాన్సర్స్తో మాట్లాడండి, ఇప్పుడే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మెయిన్ క్లబ్లో ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పుడు తీసుకుంటే కనుక మెంటర్తో కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. ఓకే, ఆపర్చునిటీ మీకే దొరికింది, మీరు అవకాశం చేసి తీసుకోండి. థ్యాంక్ యూ.